హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా. నేను జీకే రాజు. ఈ వారం రోజులు బట్టి మన అమరావతి చట్టబద్ధత గురించి, అమరావతి గురించి మన లోక్సభలో, రాజ్యసభలోని బిల్లు పెట్టడం, అది నెగ్గడం, నిన్నే ఆమోదించబడడం, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళడం, రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర చేయడం. ఈరోజు ఉదయం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైందని అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్ కానీ. దీని ముందు జరిగిన పరిణామాల గురించి ఒకసారి ఆలోచిస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 వీక్ బట్టి మా వీకెండ్ గురించి బాగా ట్రోల్ అయిందండి. బాగా ట్రోల్ చేశారు, కావాలని హైలైట్ చేశారు, అన్నీ చేశారు. పాపం ఆయన బాధ అయిందండి. ఎందుకంటే ఆయనకి ఏం చేయాలి, ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడి తెలిసిన మాట్లాడడం కాదు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దామండి ఒకసారి. విజయవాడ టు గుంటూరు మనం 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టు శ్రీకారం చుట్టాం. పోర్ట్ అని నేనే కట్టాడండి మొత్తం ఇండియా మొత్తం మీద. పర్మిషన్ ఇచ్చాను, ల్యాండ్ ఇచ్చాను, ల్యాండ్ కొనుగోలు చేస్తాను. ఈయన సొంత ల్యాండ్ ఇచ్చాడండి. వీళ్ళ బాబు సొమ్ము, తాత సొమ్ములు తెచ్చాడు, సొంత ల్యాండ్ కొని ఇచ్చాడు. ఈయన సొంత సొమ్ముతో కంప్లీట్ చేసుకున్నాను. ఎవరితో ప్రమేయం లేకుండా డబ్బు వచ్చేట్టుగా ఏర్పాటు చేసింది. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. చెన్నై, బాంబే కూడా ఈయనే కట్టాడండి పోర్ట్లని. మన పోర్ట్ హీరో అనమాట ఈయన. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు 40 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు. ఈ నేషనల్ హైవే కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి మచిలీపట్నం. ఇప్పుడు నేషనల్ హైవే అంటే క్యాపిటల్ సరిపోతుంది. అసలు బుర్ర తక్కువ చదువుకున్నాడు, చదువుకోలేదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కింద పనిచేశాడు. నేషనల్ హైవే అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని కనెక్టివిటీలో నేషనల్ హైవే ఉన్నాయి. నేషనల్ హైవేల పక్కనే రాజధాని కడతారండి, లేకపోతే రాజధాని కట్టాక దాన్ని హైవే కనెక్టివిటీ చేసుకుంటారు. మరి బుర్ర ఉందో లేదో, మరి లేకపోతే చిప్ దుబ్బినట్టు ఉందండి దీనికి. ఏ చిప్ వాడినట్టు అది పోయినట్టుంది. ఇది టెక్నాలజీ సరిగ్గా పనిచేయట్లేదు. ఇక్కడ చిప్ ఒకటి ఉంటుందండి, చిప్ దుబ్బినట్టుంది. హైవే ఉంటే హైవే పక్కనే కట్టాలంటే అటు ఇటు బిల్డింగ్లు. అంతేగాని మన రాజధాని ఒక స్థిరత్వం నిర్మించుకుని దాని పక్కన హైవే వేసుకుందాం లేదండి. అంత తెలివిగల ఆయన మన నాయకులు అండి, మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం ఏం మాట్లాడారు మా చూడండి. మళ్ళీ నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియు గన్ తీసుకోండి, మాడే గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అని గుర్తుకొస్తుంది వేరే పేరు పెట్టండి. అసలు ప్రపంచంలో గన్ అంటే ఈయన పుట్టిన తర్వాత గన్నులు పుట్టినాయండి. ఏదైనా మిషన్ గన్లు అంటే AK-47 A to Z అన్ని మిషన్ గన్లు, A to Z రివల్వర్ అన్ని ఈయన చూసే గన్నులు తయారు చేసినట్టు చెప్తున్నాడు ఈయన. గన్ అంటే ఈయనే గుర్తొస్తాడంట. గన్ అంటే గుర్తురాడు, గొడ్డలంటే గుర్తొస్తాడండి ఈయన. గన్ ఈ విషయం మీద ఎన్ని ట్రోల్స్ అంటే నేను ఒక 4 రోజులు బట్టి అసలు ఈ సోషల్ మీడియా ఓపెన్ చేసి ఎన్ని ట్రోల్స్, కడుపు నవలా చచ్చిపోయాను. అన్ని ట్రోల్స్ వచ్చింది ఈ విషయం మీద. మావి గన్లను పెట్టుకోవాలంటే గన్నని చూస్తే ఈయన పేరు గుర్తొస్తాడంటే జున్నుని పెట్టుకోవాలన్నప్పుడు అది గొడ్లను పెట్టుకోవాలేమో. ఏం మాట్లాడదో, బుర్ర ముందు మాట్లాడాడో, బుర్ర లేక మాట్లాడాడో, అసలు నాకు రాజధాని గురించి ఏమనుకుంటున్నాడో, మరి రాజధాని అంటే చిన్న గ్రామం అనుకుంటున్నాడో, లేకపోతే మండలం అనుకుంటున్నాడో ఏంటో నాకు అర్థం లేదండి. రాజధాని గురించి ఇంత చులకనగా వ్యవహరించి మన మాజీ ముఖ్యమంత్రి ఎలాగయ్యాడు. ఏపీకి పట్టిన శని దరిద్రం అంటే ఈ వైసీపీ నాయకులు అండి. అసలు సిగ్గు తెచ్చుకోవాలి. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నాయకులు అసలు ఆ పార్టీలు ఎలా ఉంటున్నారో కూడా సిగ్గు తెచ్చుకోవాలండి. ఇప్పుడు దాకాను అంత చీప్గా, అంత చిల్లరగా మాట్లాడారు అమరావతి మీద. ఇప్పుడు ఏదైతే ఏకీభవించవచ్చు కదని అంతకుముందు నువ్వు అధికారంలోకి రాకముందు అంతకుముందు ఏమన్నాడండి, ప్రతిపక్షంలో ఉండగా నేను రాజధానిలో ఇల్లు కట్టుకున్నా, నేను రాజధానిలో ఉంటాను, ఇదే రాజధాని అన్నాడు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఏ మొత్తానికి ఏ బకరా బ్యాచ్ జాయిన్ అయింది, మొత్తం మైండ్ మార్చేసారు, నాశనం అయిపోయింది. తర్వాత ఇక్కడ మన పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో మాటలని మన పేర్లు చెప్పకూడదని కొంతమంది నాయకులు మాటలని మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా అవకాశం వచ్చింది దీనికి. కొన్ని సీట్లు పెరగచ్చు. దాన్ని కూడా నాశనం చేసుకుంటాకి మావి కనిపెట్టండి, మావి చిగురు పెట్టండి, నా నెత్తి మీద పెండాకూడి పెట్టండి. ఏం మాట్లాడతాడు అసలు అర్థం ఉందండి. దీని మీద ఈ ట్రోల్స్ 4 రోజులు బట్టి ట్రోల్స్ చూస్తుంటే నాకు అసలు విపరీతమైన నవ్వు, మామూలు నవ్వు కాదు, కడుపు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలా ఉన్న పరిస్థితి. ఆల్రెడీ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి లోక్సభ పంపారు, లోక్సభలో నెగ్గింది, రాజ్యసభలో నెగ్గింది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది, రాష్ట్రపతి దగ్గర ఆమోద ముద్ర వేసింది. ఈరోజు మార్నింగ్ గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, చట్టబద్ధత ఇచ్చేసింది. ఇంకా అమరావతి శాశ్వత రాజధాని. వీళ్ళకి వైసీపీ నాయకులు తాతలు ముత్తాతలకు వచ్చినా ఎవరు ఏం పీకలేరు. వీళ్ళు తరతరాలు వచ్చి వీళ్ళ బాబులు గన్నలు పెట్టుకుని బాంబులు వేసి ఏం చేసినా కానీ అమరావతిని కదిలిచేది లేదండి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ చేసింది. దేశ రాజకీయాల్లో ఉన్న పార్టీలన్నీ మొత్తం అమరావతికి చేకొడితే
ఈ ఒక్క శని దరిద్రపు పార్టీ ఒకటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటేనే వాకౌట్ చేసి పారిపోయిందండి. వీళ్ళ మట్టుకు ఆంధ్రాలో హీరోల కిందనో పెద్ద జమీందారుల కింద తిరుగుతూ పెద్ద బిల్డప్లు చేస్తూ వాళ్ళ మీద దాడులు నిలబడి తాగుతూ అన్నమైన బూతులు తిడుతూ చెల్లుబాటు అవుతారు. దానికి పనికొస్తారు తప్పితే గౌడు గేదెలాగా. అసలు కృష్ణా గుంటూరు వీళ్ళు నాకు ఈ అర్థం అవ్వట్లేదండి. కృష్ణా గుంటూరు నాయకులు, వైసీపీ నాయకులు ఇంకా ఆ పార్టీలు ఎందుకున్నారు, ఉండి ఉపయోగం ఎందుకు? ఆ అమ్మడు చెప్పాక సుకన్య రాంబాబు అవుతాడు, మచిలీపట్నం తోసిపూడి నానిగడు వాగుతూ ఉంటారు, కానీ అసలు జ్ఞానం బుద్ధి ఉందో తెలియదు. ఇప్పుడు వీళ్ళు మావి గారిని ఏంటంటే మచిలీపట్నం వచ్చే మన తోసిపూడి నానిగాడికి, గుంటూరు ఏమో మన చిడతల రజనీకి, విజయవాడ వాడు ఉన్నాడు కానీ అవినాష్ గారు, దేవుని అవినాష్, వీళ్ళ ముగ్గురికి ఇచ్చేస్తాడు. ఇక వీళ్ళ ముగ్గురికి చెప్తారు, మీ ముగ్గురు కట్టినప్పుడు 5,000 పక్కన అటు ఇటు మా వైన్ షాపులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి, మన గొడవలు కట్టండి, ఇలకలు అట్టుకుపోతే చిల్లరేసాలు ఈడుని అసలు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు. అసలు మాజీ ముఖ్యమంత్రి ఇంక జ్ఞానం కూడా లేదు ఈ మనిషికి, నాకు అర్థం చెప్పాలంటే అండి. ఎందుకంటే అసలు మనిషి అని అంటారా? మన ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇంగిత జ్ఞానం ఉండాలండి. ఇంగిత జ్ఞానం అన్నం తింటున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కదా, గుంటూరులో మన తాడేపల్లిలో కట్టుకున్నాడు కదా, ఇల్లు కూడా కట్టుకున్నాడు కదా, విజయవాడ రాజధానిలో అంతలా మాట్లాడదు. మొన్నటిదాకా వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, విజయవాడ అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, అది అయిపోయింది. ఇప్పుడు ఈయనే మాట మార్చేసి మీరు దాని మీద కూడా ఈయన కట్టుబడలేడు. పోనీ ఏదో కడప మీద, పోనీ మా కడపలో రాజధాని చేయండి, కర్నూలు చేయండి అంటే పోనీ రాయలసీమ వాసిగా తన అభిమానం చాటుకున్నాడు. సొంత గ్రామం, సొంత ఊరు కాబట్టి, సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కట్టమన్నాడు. అది అభిమానం అని జనాభాలు ఎలా ఇంత ట్రోల్ అవ్వబోదు నువ్వు. మరి ఇంత దారుణంగా ట్రోల్ చేయడం ప్రపంచం ఏ నాయకుడిని నేను చూడలేదు, ఎవరినే చూడలేదు. కేఏ పాల్ చాలా బెటర్. ఇంకా ఆయన మాట జ్ఞానం వల్ల కేఏ పాల్ కంటే దారుణం అయిపోయాడు మన జగన్ పాలు. జ్ఞానం మనిషి జ్ఞానం ఉన్నవాడు అయితే ఇప్పుడు కానీ సరే మనసు మారి, వైసీపీ నాయకులు మనసు మారి మన అమరావతి జై కొడతారు అనుకుందాం. వీళ్ళు కొట్టినా కొట్టపోయినా వీళ్ళ పిండ కూడా ఏం చేసుకున్నా కానీ అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ చేసింది. ఇది క్లియర్. దీన్ని ఆపేది లేదు, చేసేది లేదు. వీళ్ళు ఎన్ని కుళ్ళులు కుతంత్రాలు ఎన్ని చేసినా ఆగదని కోరుకుంటున్నాను.